నమస్తే, ఎట్లున్నారు? ఇవాళ మనకి ఇక్కడ సాటర్డే పొద్దున అయింది డాలస్లో. సో మనకి ఇవాళ కార్ సర్వీసింగ్ ఉంటే కార్ సర్వీసింగ్ చేయించినాము టొయోటో ఇక్కడ మెకానిక్ ఏరియాకి వచ్చి. అదొక 2 hours పట్టింది. సో అది అయిపోయినాక మనం ఇక్కడ నేను ఉషా లంచ్కి వచ్చినాం. ఫుడ్ అయితే వచ్చేసింది. నాకు స్వీట్ పొటాటో ఫ్రైస్ ఇంకా ఇంపాసిబుల్ బర్గర్ అంటే వెజిటేరియన్ బర్గర్, ప్లాంట్ బేస్డ్. ఉషా వచ్చేసి ఆనియన్ రింగ్స్ ఇంకా ఇదేదో చికెన్ది బండ్లు తెప్పించుకుంది, టెండర్స్ అంట. సో చూడడానికి అయితే మంచిగా ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మనకి ఈ 2 ఆర్డర్స్కి కలిపి మొత్తం $36 అయ్యింది. అక్కడ ఉన్నది వచ్చేసి మరి కాస్కోలో షాపింగ్ అయిపోయినాక మనము ఇక్కడికి వచ్చినాము, హాబీ లాబీ అని. ఇంట్లోకి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని వచ్చినాము. లోపల ఎట్లుందో చూద్దాం రండి. డెకరేషన్కి కావాల్సిన ఫ్లవర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి హాబీ లాబీలో. ఇదైతే నేను ఫస్ట్ టైం రావడము ఇక్కడికి. ఈ ఆయిల్స్ మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి, ఫేక్ ప్లాంట్స్ మొత్తం డెకరేషన్కి. మన ఇంటికి కావాల్సిన ప్లాంట్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఉషాకి ఇట్లా పొడవుగా ఫేక్ ప్లాంట్స్ లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో పెట్టడానికి తీసుకుంటున్నాము. సో చూద్దాం ఏది సెలెక్ట్ చేస్తాం అనేది. $170. పొద్దున 10ంటికి ఇంటి నుంచి బయటికి పోతే సాయంత్రం 5 అయ్యింది. ఇప్పుడు మొత్తానికి ఇంటికి పోతున్నాం. ఇప్పుడు షాపింగ్ అయిపోయింది. 3 గంటలు హాబీ లాబీలో తిరిగి మొత్తానికి ఒక పీట లాంటిది కొన్నాము. ఇక్కడ పీట కొనేసి దాని మీద నూనె, కటింగ్ బోర్డు, మన యుటెన్సిల్స్ పెట్టడానికి ఇక్కడ కిచెన్లో పెట్టినాం. ఇది వాల్స్కి కోసం అని చెప్పి ఇట్లా ఫ్రేమ్స్ కొనుండే. ఇదైతే మంచిగా మనకి 2 సెట్ వచ్చింది మొత్తం ఇలాంటి పెయింటింగ్ది. దాంతోపాటు ఇక్కడ బాత్రూంలోకి ఇది ఒక చిన్న ఫ్రేమ్ తీసుకొని ఉండే. అండ్ ఇట్లనే డిఫరెంట్ వాల్స్కి డిఫరెంట్ ఫ్రేమ్స్ కొన్నాము ఇంట్లో కొంచెం వాల్కి ఆర్ట్ పెట్టడానికి. ఈ పెద్ద ఆయిల్ పెయింట్ లాంటిది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనము లివింగ్ రూమ్లో పెడతాము. అట్లనే ఉషా ఒక వాల్ క్లాక్ తీసుకుంది, మంచిగా చూడ్డానికైతే మంచిగా ఉంది. సో ఈ ఫ్రేమ్స్ ఇంకా మన పీట లాంటిది ఇందాక కిచెన్లో చూస్తున్నాం కదా, అది కలిపి మొత్తము మనకి $156 అయింది. $156 అంటే మనకి ఇండియన్ రూపీస్లో ఒక 13,000 వరకు ఖర్చు అయింది. కాస్కోలో అయితే సూపర్ డీల్ దొరికింది ఇవాళ. ఉషా అయితే సూపర్ హ్యాపీ. చూస్తున్నారు కదా, మనకి జపనీస్ మేపుల్ చెట్టు అయితే దొరికింది. ఇది మనకు వచ్చేసి $45కి దొరికింది కాస్కో మెకినీ ఏరియాలో. మంచిగా ఉంది $45కి. సో ఇది మనకి 10 ఏళ్ళు బతుకుతే ఆల్మోస్ట్ ఒక 15 feet పెరుగుతుంది. అట్లనే ఒక 10 to 15 feet వైడ్గా పెరుగుతుంది. సో చూద్దాం ఇది మన బ్యాక్ యార్డ్లో ఎట్లుంటుందో ఇప్పుడు పెట్టినాక. తవ్వేసినాము ఇప్పుడు మనము ఈ చెట్టు పెట్టడానికి. సో నెక్స్ట్ ఇక ఆ బకెట్లో నుంచి మొత్తం తీసేసి ఆ తొట్టి తీసేసి ఈ గుంటలో మేపుల్ ట్రీ పెట్టడమే. మొక్క నాటడం మాత్రం మనకు ఉషాకి ఇస్తాను ఎప్పుడు, సో దట్ అది మంచిగా పెరుగుతుందని. సో ఇప్పుడే ఉషా దాంట్లో పెట్టేసి ఇంకా సాయిల్ మొత్తం ఫిల్ చేయాలి ఆ గుంటలో. చెట్టుని గుంతలో పెట్టేసి మనం మొన్న కొన్న ఆర్గానిక్ సాయిల్ ఇంకా మల్చ్ వేసేసి ఉషా వాటర్ పోస్తుంది. సో మేపుల్ ట్రీ అయితే మంచిగా ఉంది. కాకపోతే ఇక రేపు సండే రోజు కూర్చొని దీనికి సపోర్ట్ పెట్టాలి. కొన్ని దారాలు కట్టి ఇట్లా గ్రౌండ్లోకి పెట్టేస్తే అది కొంచెం స్ట్రైట్గా పెరిగేటట్టు మంచిగా ఉంటుందని. కానీ మనకి ఇక టైం దొరికినప్పుడు మనకి ఇక్కడ లోస్లో స్టోన్స్ దొరుకుతాయి. సో ఇట్లా ట్రీస్కి ఎడ్జ్లో స్టోన్స్ పెట్టి కొంచెం మంచిగా డెకరేషన్ లాగా వేయడానికి. సో అదొక పని చేయాలి దీనికి, ట్రీస్కి, సో దట్ మంచిగా కనిపిస్తుంది చూడడానికి కూడా. మళ్ళీ రేపటి వరకు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి సో డైరెక్ట్ ప్రస్తుతానికైతే ఒక తాడు కట్టినాము ఇట్లా. సో ఇట్లా కట్టేసి మన ఫ్రెండ్స్కి కట్టేస్తే కొంచెం స్ట్రైట్గా నిల్చుంది ఇప్పుడు చెట్టు. సో రేపు ఇక టైం దొరికినప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఏమైనా ట్రై చేసి పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి.